అంబేద్కర్ విగ్రహానికి స్లాబ్ నిర్మాణ పనుల్లో మంత్రి నిమ్మల రామనాయుడు శ్రమదానం చేశారు. కూలీలతో కలిసి ఇనుప కడ్డీలు మోశారు, వెల్డింగ్ పని చేశారు. అంబేద్కర్ జయంతి సందర్భంగా పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు మండలం చింతపారలోని అరుంధతిపేటలో ఆయన శ్రమదానం చేశారు. అంబేద్కర్ విగ్రహానికి రక్షణగా స్లాబ్ను నిర్మించేందుకు నిధులు ఇచ్చినట్లు మంత్రి తెలిపారు. నియోజకవర్గంలోని అంబేద్కర్, డాక్టర్ బాబు జగజీవన విగ్రహాలన్నింటికీ స్లాబ్ నిర్మాణాలను దశల వారీగా పూర్తి చేస్తామన్నారు. రాజకీయాల్లోకి వచ్చింది. అదేవిధంగా నా తండ్రి పేరున ధర్మారావు ఫౌండేషన్ స్థాపించి సేవా కార్యక్రమాలు చేస్తున్నది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి సమాజ స్థాపన ఏదైతే ఉందో దానికి అనుగుణంగా పనిచేయాలనే ఉద్దేశం అని చెప్పి మీ అందరికీ తెలుసు. అందులో భాగంగానే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క ఆశయాలకు అనుగుణంగా ఆ రోజు 125వ జయంతోత్సవాలను మన పాలకొల్లు నియోజకవర్గంలో సంవత్సరం పొడవునా కూడా అత్యంత అద్భుతంగా ఘనంగా నిర్వహించారు. మన పాలకొల్లు నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి అంబేద్కర్ అదేవిధంగా బాబు జగజీవన్ రావు గారి విగ్రహాలకి స్లాబ్లు వేసి అత్యంత సుందరంగా భవిష్యత్తు భావితరాల వారికి వారి యొక్క స్ఫూర్తినిచ్చేటువంటి విధంగా నిర్మాణం చేయాలని సంకల్పించినటువంటి పరిస్థితి. అందుకనే ఏదైతే నా నియోజకవర్గంలో ఆ స్ఫూర్తితో మరి ఈ యొక్క విగ్రహాలకు సంబంధించి స్లాబులు అన్నీ కూడా అత్యంత సుందరంగా నిర్మాణం చేసి మరి ఆ కార్యక్రమాలను చేయడమే కాదు ఆ యొక్క శ్రమదానంలో కూడా అంటే నిర్మాణ పనుల్లో కూడా శ్రమదానం చేస్తూ ఒక సంతృప్తి ఒక తృప్తి. ఇప్పుడు ఈరోజు కూడా మరి ఏదైతే చింతపర్రు గ్రామము అరుంధతిపేటలో ఇప్పుడే అంబేద్కర్ గారి విగ్రహాన్ని చూస్తూ ఉన్నాం. మరి సంవత్సరాల తరబడి అట్లా ఎండకు వానకు తడుస్తూ ఉన్నటువంటి పరిస్థితి. మరి ఈరోజు మళ్ళీ మనం దగ్గరుండి ఈ యొక్క నిర్మాణ పనులకి నిధులు ఇవ్వడమే కాదు శ్రమదానం కూడా చేసి ఈరోజు ఈ పనులు పూర్తి చేస్తూ ఉన్నా. మరి నిత్యం నాకు అవకాశం ఉన్న నియోజకవర్గంలో ఉన్న రోజులు కూడా పని చేస్తూ ఆ పనులన్నీ కూడా పూర్తి చేస్తానని చెప్పి మీ ద్వారా అందరికి కూడా తెలియజేసుకుంటూ ఉన్నాను.